ఎవరితను అని శ్యామల అడిగేసరికి నాటు వైద్యుడు అత్త అని అంటూ ఉంటుంది. పిన్ని గారు నాటు వైద్యుడు అని అనేసరికి ఈయన్ని ఎవరు పిలిపించారు అని గట్టిగా అడిగేసరికి నేనే అని అంటూ ఉంటుంది. నీకే కరెక్ట్గా ఇంట్లో స్థానం లేదు, నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావా? నేను ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకునే అధికారం నువ్వు లేవు. నా అన్నని ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇలానే మూల పడేయాలనుకుంటున్నావా? నా అన్నయ్యకి ఏదో మందు మాకు పెట్టేసి చంపేయాలనుకుంటున్నావా అని శ్యామల అనేసరికి ఇక చంద్రకళ అయితే అలా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అక్కడే ఉన్న ఈశ్వరి కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక శ్యామల అయితే నువ్వు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అధికారం లేదు, నీవు ఇచ్చే గడువు లోపు నీవు మా అన్నయ్యని నయం చేస్తాను అన్నావని నీకు నచ్చింది చేస్తే ఊరుకుంటాం అనుకుంటున్నావా అని శ్యామల అనేసరికి ఏమో అత్తయ్య ఏం నెరవేరుతుందేమో ఒకసారి చూస్తే సరిపోతుంది కదా అని అంటూ ఉంటాడు విరాట్. ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చంద్రకళ. ఏంటి మీరు ఒకసారి చూడండి, నాన్నకి నయం అవ్వడమే మాకు కావాలి, అది ఎలా అన్నది మాకు అనవసరం అని చెప్పేసి విరాట్ అనేసరికి ఇక అతనైతే అలా చూస్తూ ఉంటాడు. బావా, ఒకవేళ ఈ గడువులోపు నేను మా అమ్మాయి గారికి నయం చేయకపోతే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది కదా, అప్పుడు నువ్వు నా గురించి స్టాండ్ తీసుకుంటావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది చంద్రకళ విరాట్ని. అలా అడిగేసరికి విరాట్ ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు. ఏంటి బావా, నువ్వు నా కోసం నిలబడతావా అని అనేసరికి విరాట్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు చంద్రకళని.